మనుషులు ఎందుకు చేపలు తింటున్నారో మీకు తెలుసా? ఆపుడైన అగ్ని భార్య ముదిత అసమానమైన అందగద్దామె, అపారమైన తేజస్శాలిని, అగ్ని అని ఒక కుమారుని కన్నదామె. 3 లోకాల కార్యతంత్రాలు యావత్తు నిర్వహించాడు అగ్ని. హవ్యాలు మోసుకుపోయి దేవేంద్రుడు మొదలైన దేవతలకు అందించేవాడు, వాళ్ళను సంతోషపెట్టేవాడు. క్రమంగా హవ్యాలు ఎంతో అంత బరువైపోయాయి. ఆ బరువు మొయ్యలేకపోయాడు అతడు. ఒకనాడు అధర్వుడనే అగ్ని దగ్గరికి వెళ్ళాడు. నేను దుర్బలుని అయిపోయాను, ఇక ముందు హవ్యాలు పట్టుకు వెళ్ళి దేవతలకు నువ్వు ఇయ్యు అని నెమ్మదిగా చెప్పాడు. ఇలా అధర్వుడిని నియమించి తాను సముద్రంలోకి వెళ్ళి దాక్కున్నాడు. దాని మీద అతన్ని వెతకడం ప్రారంభించారు దేవతలు. సముద్రమంతా గాలించారు. అగ్ని పలానా చోట దాక్కున్నాడని సముద్రము చేపలు దేవతలకు చెప్పేశాయి. దాంతో చేపల మీద అపరిమితమైన కోపం వచ్చింది అగ్నికి. మనుష్యులు దయాదాక్షిణాలు లేకుండా మిమ్మల్ని చంపుకొని తింటురుగాక అని వాటిని శపించాడు. ఈ విధంగా అగ్ని శపించడం వల్ల మనుషులు తింటున్నారు.